అందరికీ ముందుగా నమస్కారం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమశివాయని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా కొత్త సంవత్సరం మంచి జరగాలని అనుకుంటారు. ఇంకో 2 రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. కొత్త సంవత్సరం అంతా కూడా మంచి జరగాలన్న, ఈ సంవత్సరం అంతా సంతోషంగా జీవించాలన్న, కొత్త సంవత్సరం రోజున ఇలా చేస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. కొత్త సంవత్సరం రోజున లవంగాలను దిండు కింద పెట్టడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. సంతోషంగా ఉండవచ్చు. ధనం కూడా బాగా కలిసి వస్తుంది. ధన నష్టం అంటే ఇబ్బందులు జరగవు. సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. లవంగాలు ఇంట్లో పెట్టడంతో పాటు పర్సులో కూడా పెట్టుకోవచ్చు. పర్సులో డబ్బులు పెట్టుకునే పర్సులో లవంగాలను పెట్టడం వలన లక్ష్మీదేవికి సంతోషం కలుగుతుంది. ధనాకర్షణ కలిగి డబ్బుకు లోటు ఉండదు. కొత్త సంవత్సరం రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుని విగ్రహాన్ని ఉంచండి. అంతేకాదు, ప్రవేశద్వారం వద్ద వినాయకుని విగ్రహాన్ని పెట్టిన ఇళ్లలోకి ప్రతికూల శక్తి ప్రవేశించదు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద వినాయకుడి విగ్రహం ఉంచడం ద్వారా సంవత్సరం పొడుగునా అదృష్టం, ఐశ్వర్యం, పురోగతి, గౌరవం, సంపద లభిస్తాయి. కొత్త సంవత్సరం మొదటి రోజున ఇంట్లో ఉండే మహిళలు ఎర్రటి బట్టలు ధరించాలి. ఎరుపు రంగు శ్రేయస్సు, ఆనందానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఏడాది మొదటి రోజు మహిళలు ఎర్రటి దుస్తులు ధరించడం ద్వారా డబ్బు, సంపద, ఆస్తి ఏడాది పొడుగునా దీంట్లోనే ఉంటాయి. అంతేకాకుండా చేపట్టిన పనుల్లో ఆటంకాలు లేకుండా చివరకు అనుకున్నది సాధిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తల్లిదండ్రులు ఆశీర్వాదం ఉండటం వల్ల మీ సంపద పెరుగుతుంది. ఇలా చేస్తే మీ డబ్బు కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఏడాది పొడవునా మీకు డబ్బు కొరత అనేది ఏర్పడదు. కాబట్టి ఆర్థికంగా వృద్ధి చెందాలంటే తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తప్పనిసరిగా ఉండాలి. రావి చెట్టులో సకల దేవతలు ఉంటారు కాబట్టి కొత్త సంవత్సరం రోజున రావి చెట్టు ఆకులను తీసుకొని వాటిని మీ పర్సులో ఉంచండి. ఇలా చేయడం ద్వారా నీకు ఎప్పుడూ డబ్బుకి కొరత ఉండదు. నీ పర్సులో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. మీరు డబ్బు ఉంచే చోట ఈ ఆకలి ఉండు పెట్టడం ద్వారా మీకు ఆర్థిక సమస్యలు తీరడమే కాకుండా డబ్బు ఖర్చులు తగ్గి ఎల్లప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. హిందువులు తులసి మొక్కని ఆరాధిస్తారు. తులసి మొక్కని ఆరాధించడం వలన కాసుల వర్షం కురుస్తుందని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. అప్పులు బాధలు తీరిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు అని పండితులు చెబుతున్నారు. కొత్త సంవత్సరం మొదటి రోజు మీరు ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. డబ్బుకి లోటు ఉండదు. డబ్బు కష్టాలు తగ్గి సుఖ సంతోషాలతో ఉండాలంటే తులసి మొక్కకు పూజ చేయండి. కొత్త సంవత్సరం రోజున క్యాలెండర్ను ఇంట్లో తూర్పు, పడమర లేదా ఉత్తరం వైపు మాత్రమే ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం ఉంటాయి. దక్షిణ దిశలో కొత్త క్యాలెండర్లు పెట్టడం వల్ల ఇంట్లో ప్రతికూలత వస్తుంది. క్యాలెండర్ను ఈశాన్య దిశలో ఉంచడం చాలా శ్రేయస్కరం. ఇది మీ జీవితంలో అదృష్టాన్ని ఇస్తుంది. శాస్త్రాల ప్రకారం కొత్త ఏడాదిలో నెమలి ఈకను మీ ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు. హిందూ మత విశ్వాసాల ప్రకారం నెమలి ఈకలో లక్ష్మీదేవి నివసిస్తుంది. అయితే 1 నుంచి 3 నెమలి ఈకలను మాత్రమే ఇంటికి తీసుకురావాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పొరపాటున అంతకన్నా ఎక్కువ చేస్తే ఫలితం ఉండదు. వాస్తు శాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధును కొనుగోలు చేసి కొత్త ఏడాదిలో మీ ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే లాఫింగ్ బుద్ధను ఎల్లప్పుడూ ఇంటికి దిశలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొత్త సంవత్సరం రోజున లక్ష్మీదేవికి పసుపు కొమ్ములు సమర్పించి ఆ తర్వాత డబ్బు భద్రపరుచుకునే ప్రదేశంలో కొన్ని పసుపు కొమ్ములని ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడొచ్చు. కొత్త సంవత్సరం రోజున లక్ష్మీదేవి చిత్రపటాన్ని కొని మీ ఇంటి పూజ గదిలో ప్రతిష్ఠించండి. అలాగే లక్ష్మీదేవికి పూజ చేయాలి. లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఎర్రమందారం పువ్వులు లేదా తామర పువ్వులు లేదా గులాబీ పువ్వులు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి త్వరగా ఇంట్లో అడుగు పెడుతుంది. వీటితో పాటు గులాబీ పూలతో చేసిన దండనో లేదా ఏలకులు మాలను లక్ష్మీదేవికి సమర్పించవచ్చు. ఆ తర్వాత నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందులు నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ సంవత్సరం పొడుగునా అదృష్టం బాగా కలిసి రావాలంటే, ధనప్రాప్తి కలగాలన్నా, అప్పులు బాధల నుంచి విముక్తి పొందాలన్నా ఇంట్లో డబ్బు పెట్టుకుంటే బీరువాకాన్ని లాకర్ గాని సరైన దిశలో
ఉంచడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్ర నిపుణులు వాస్తు ప్రకారం డబ్బు పెట్టుకుంటే బీరువా కానీ ఈ డబ్బా పెట్టుకుంటే లాకర్ కానీ ఎప్పుడూ ఉత్తర దిశలో ఉండేలా చూసుకోవాలి. దానివల్ల మీ సంపద పెరిగి అప్పులు బాధల నుంచి బయటపడవచ్చు. ఎవరైనా చెడు దృష్టితో మిమ్మలను చూసిన మీ ఆర్థిక పరిస్థితులపై దృష్టి ప్రభావం ఉన్న కొబ్బరికాయ పరిహారంతో తగ్గించుకోవచ్చు. కొబ్బరికాయకు నల్లటి కాటుక పెట్టి ఆ కొబ్బరికాయ నుండి ఇంటి చుట్టూ తిప్పి దానిని ఏదైనా ప్రవహించే నీటిలో పడేస్తే మీపై ఉండే ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది. నరదృష్టికి ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది. కొత్త సంవత్సరం రోజున నల్లటి ఒక ఉట్టిని తీసుకువచ్చి వంటింట్లో వేలాడ తీయండి. ఏ ఇంట్లో అయితే నల్లటి ఉట్టి వేలాడుతూ ఉంటుందో ఆ గృహంలో డబ్బుకి లోటు ఉండదు. ఇలా 2025 కొత్త సంవత్సరం రోజు ఇలాంటి విధివిధానాలు పాటించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కండి.